ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకసారి శామ్యుల్కి నేను కొడితే వెంటనే నేను పోతే నాకు ఒక తేలు కలిసింది. ఇది ఇంకొకసారి హాస్టల్లో అంటే ముందు కొన్ని రీడర్ చేసి చెప్తాను. హాస్టల్లో మేము ఉండేవాళ్ళమి. నేను పెద్దోడిని కాబట్టి ఆయన చిన్నోడు కాబట్టి ఏదైనా చూసుకోవాలి అన్నట్లు కానీ ఎక్కడైనా చూసుకోవాలి దగ్గర ఉండాలి కాబట్టి తినే దగ్గర అప్పుడు మాకు ఈవినింగ్ జొన్న రొట్టెలు ఇచ్చేవాళ్ళు. పెద్దవాళ్ళకు 2, చిన్నవాళ్ళకు 1.5 ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఇక ఆ పప్పు అవి కూరగాయలు ఎక్కువ ఇస్తే కళ్ళకు నీళ్ళు పెట్టుకుంటుండే. ఏమనంటే ఇంతగానం పప్పుకు ఇంత రొట్టె ఏం సరిపోతుంది అని అంటే పెరుగు తినకపోతే పెరుగు తింటే నీకు ఇంకా సగం నాది ఇస్తా అంటే తినకపోవు. అట్లా నేను నాది ఆయనకి ఇచ్చి తినిపించి అట్లా మేము మంచిగా ఉంటుంటాం అన్నమాట. ఇక గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఉండేది. వాళ్ళకు 1 గంట ముందు ఇచ్చేవాళ్ళు, మాకు గంట లేట్ ఇచ్చేవాళ్ళు ఫుడ్. ప్రార్థన చేయాలంటే అయ్యో దేవా మేము ఆడపిల్లలమైనా కాకపోతుంది 1 అవర్ ముందు మాకు అన్నం పెడుతుంది అని అంటుండే అనమాట. అంత స్మూత్గా పోయాడు అనమాట. మా సొంత రిలేషన్షిప్లో పోతే మా అన్నదమ్ములు 4 అన్నదమ్ములు, 2 ఆడపిల్లలు. అందరికంటే పెద్ద ఆయన శామ్యుల్ వాళ్ళ తాత, మా నాయన అందరికంటే చిన్న ఆయన. కాబట్టి మరి గుండన్న విషయం కూడా నేను కొన్ని మాట్లాడాలి. ఆయన చచ్చినప్పుడు నేను ఆస్ట్రేలియాలో ఉన్నా. ఎంతో బాధ కలిగింది. ఆయన అంటే నాకు ఎంతో ప్రేమ అన్నమాట. సొంత తమ్ముళ్ళ కంటే ఎక్కువ నన్ను అంటే కొడుకుల కంటే ఎక్కువ నన్ను ప్రేమించేవాడు అనమాట. నేను స్కూల్కి వెళ్ళి వెళ్తున్నానంటే ఎంత ఆయనకు సంతోషం అంటే మా అందరిలో మాకంటే ఎంతో ఇష్టం అనమాట. ఇట్లా ఇవన్నీ శామ్యుల్ గురించి చెప్పాలంటే మరి ఆయన హాస్టల్లో కూడా మంచి ఇక్కడ గ్రామంలో ఉండి కూడా అక్కడ ఒక క్రిస్టియన్స్ దగ్గర క్రాస్ కట్టడం కానీ చర్చిలో అన్ని పనులు చేయడం కానీ అన్ని మంచిగా చేస్తూ మరి ఆయన ఢిల్లీకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడ ఉండి ఉన్నప్పుడు తర్వాత మేము హాస్టల్కి వచ్చి మా వదినే ఎవరు చంద్రమ్మ ఏడ్చేది నన్ను చూసి, శామ్యుల్ లేడు అని. అప్పుడు నేను ప్రతి సంవత్సరము 5-6 నెలలు నాకు అఫీషియల్ టూర్గా నాకు ఢిల్లీకి హర్యానా పంపేవాళ్ళు అనమాట. ఎంతో కష్టపడి ఒకసారి ఒక లెటర్ రాశాడు నాకు. అప్పుడు ఫోన్లు లేవు, ఇంగ్లాండ్ లెటర్స్ అని ఉండేటి. అందులో పిప్పల్వాడి అనేది అడ్రస్ పెట్టి యువర్ డాడీ పిప్పల్వాడి అడ్రస్ పెట్టి లెటర్ వేస్తే దాట్ అడ్రస్ పట్టుకొని నేను ఆయన వెతుక్కొని వచ్చి నువ్వు రావాలి కంపల్సరీ కానీ నా ఎమ్మడి తీసుకొని అప్పుడు ఎవరికి ఒక ఆయనకి కాలింది. నీకా డిడ్ యూ సంబడి ఈజ్ ఇంజ్యూర్డ్ విత్ ఫైర్ ఫేస్. దట్ టైమ్ ఐ వాజ్ ఇన్ యువర్ హౌస్ అండ్ ఐ కేమ్ and I also taken to you your father and mother to back to BHL then to here. అప్పటి నుంచి మేము వీళ్ళని తీసుకొని ఏం కాదు రమ్మని వీళ్ళని తీసుకొచ్చి మేము అందరం రాకడ పోకడ చాలా ప్రేమగా నా దగ్గరికి ఎక్కువ వచ్చేవాడు. ఎప్పుడు వచ్చినా కూడా నా దగ్గరికి వచ్చేవాడు అనమాట. శోభ కూడా నా దగ్గర ఒక 6-7 నెలలు మరి ఆమె 10th ఎగ్జామ్స్ కట్టించడానికి కూడా మేము ఉన్నప్పుడు ఇట్లా కాబట్టి మేము బంధువులము. కాబట్టి శామ్యుల్ మాకు ఎంతో నాకంటే చాలా 66-67 సంవత్సరాలకు ఎక్కువ ఉండవు. కాబట్టి చాలా చిన్న వయసులో పోయినందుకు నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే నాకు తెలిస్తే నేను వెళ్ళేవాడిని. చనిపోయిన నెక్స్ట్ డే నాకు హాస్టల్ నుంచి ఫోన్ వచ్చింది, శామ్యుల్ చనిపోయిందంట అని. తర్వాత నేను శ్రీనివాస్కి ఫోన్ చేసి నేను చెప్పలేదా అంటే ఏదో అది అట్లా జరిగిపోయింది. కాబట్టి నాకు మేము మా యొక్క కుటుంబంలో నుంచి మరి చిన్న వయసులోనే శామ్యుల్ కానీ సునంద కానీ పోయారు. దాని విషయంగా చాలా దుఃఖంగా ఉంటుంది. తర్వాత మేము చాలా బాధపడుతున్నాము. అంత మాత్రం కాకుండా మరి మా ఇంటి పేరు పెద్దింటి వాళ్ళు అని ఉంటుంది. కరెక్ట్గా ఇప్పుడు ఈ మధ్యలో ఏదో దొడ్డమణి ఆమణి కొన్నింటి అని పెట్టుకుంటారు, అది కరెక్ట్ కాదు. ఒరిజినల్గా మన ఇంటి పేరు పెద్దింటి వారు అది పెట్టుకుంటే బాగుంటుంది. కన్నడలో మీరు దొడ్డమని కరెక్ట్ కాబట్టి పెద్దింటి వారని కొన్ని ఇప్పుడు నేను అక్కడ చూసుకున్నా. కాబట్టి మా యొక్క అన్నదమ్ములు కానీ మా గ్రాండ్ ఫాదర్స్ అదే మా పెద్ద నాయనలు చిన్న నాయనలు కానీ ఎప్పుడు మేము కొట్టుకున్నట్టు మేము చూసుకోలేదు. మేము కూడా అక్కడనే ప్రేమగా ఉంటున్నాము. కాబట్టి మరి ఆయన ఆత్మకు శాంతి సమాధానం కలగాలని దేవుని సన్నిధానంలోనే ఆయన వెళ్ళాలని తర్వాత మేము ప్రార్థిస్తూ తర్వాత కుటుంబంలో ముఖ్యంగా సుమిత్ర మరి 2 కుమారులు వినోద్ అండ్ యశ్పాల్కు ధైర్యం చెప్తాను. ఒక్కసారి అందరం మనం పోవలసిందే కాబట్టి మనము దీని విషయం ఏమి మనము దుఃఖించకూడదు, సంతోషించాలి. ఎందుకంటే ఆయన కరెక్ట్ ఇంటికి ఆయన వెళ్ళిపోయాడు. ఎస్ గాన్ టు ఒరిజినల్ హౌస్.
that we have to also go there. కాబట్టి just we have to be very brave and live further అన్నమాట. కాబట్టి సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు చెప్తూ మా కుటుంబ సభ్యులందరికీ మరి మేము మీకు వందనాలు చెప్తున్నాం.